హాయ్ అండి, అందరికీ నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ దురంధరుడు అంటారు. రాజకీయ గండరగండుడు అంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థమైన వ్యూహ రచన చేస్తే ప్రత్యర్థి కకావికలం కావడం ఖాయమని అంటారు రాజకీయ వర్గాల్లో. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని పని రాక్షసుడు అని కూడా అంటారు. ఎందుకంటే ఆయన ఒక పని గనక తలిస్తే ఆయన ఆ పని అయిపోయే వరకు నిద్రపోడు, పక్కన వాళ్ళని నిద్రపోడు. పని మీద ఆయనకి అంత శ్రద్ధ ఉండిద్ది, పని పట్ల ఆయనకి అంత అంకిత భావం ఉండిద్ది. అందుకని రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని గండడు అంటాడు. ప్రపంచవ్యాప్తంగా పేరుగన్న నాయకుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరు. చంద్రబాబు నాయుడు గారు నిత్యం పార్టీ కోసం, అలాగే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిత్యం కృషి చేస్తూనే ఉంటారు. ఆయన టీడీపీ అధినేతగా, ఆంధ్ర రాష్ట్ర సీఎంగా నిత్యం ప్రజల కోసం, ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉంటారు. రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, అద్భుతమైన రాజధాని కట్టాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నెంబర్ 1 స్థానంలో చేర్చాలని నిత్యం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆయన రోజుకి 24/7 ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం కోసమే ఆలోచిస్తూ ఉంటారు. టీడీపీ పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ. అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి కాడ నుంచి దిగువ స్థాయి కార్యకర్త వరకు పార్టీలో ఏ నిర్ణయం అయినా తీసుకున్నామంటే ఆ నిర్ణయానికి అధినేత కానీ, కార్యకర్తలు కానీ కట్టుబడాల్సిందే. పార్టీ గీత దాటి మాట్లాడడానికి ఎవరికి అవకాశం ఉండదు. అంత క్రమశిక్షణ గల పార్టీ, అంతమంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఒక్క టీడీపీ పార్టీ ఒక్కటే. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ గవర్నమెంట్లో టీడీపీ పార్టీ చెల్లాచెదురైపోయింది. అసలు ప్రభుత్వం తిరిగి అసలు అధికారంలో రాదనుకున్న టీడీపీ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో, కార్యకర్తల అకుంఠిత దీక్షతో తిరిగి 2024లో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి పార్టీని అధికారంలో తీసుకొచ్చారంటే అది ఒక్క టీడీపీ పార్టీకే సాధ్యమైంది, ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకే సాధ్యమైంది. టీడీపీ పార్టీకి గ్రామ స్థాయి నుంచి మంచి క్యాడర్ ఉంది. ఆ క్యాడరే తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టు. గత 40 సంవత్సరాలుగా పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశానికి బలం ఏంటంటే ఆ పార్టీకి కార్యకర్తలే. 2024లో తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పార్టీ పెద్దల తీరు వల్ల, కొంతమంది పార్టీ ఎమ్మెల్యేల తీరు వల్ల పార్టీ కొన్ని విధాలుగా నష్టపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలో అంతా తెలుసు. ఆయన ఎవరిని కూడా అసభ్య పదజాలంతో దూషించడు. చాలా క్రమశిక్షణగా మాట్లాడుతూ ఉంటారు. రాజకీయాల్లో కావాల్సింది క్రమశిక్షణ. క్రమశిక్షణకు మారుపేరు ఎవరు అంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆ పార్టీ కార్యకర్తలన్నీ చెప్పుకోవాలి. కానీ కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు వల్ల పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ముఖ్యంగా 2024లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు కానీ, కొంతమంది పార్టీ పెద్దలు కానీ వాళ్ళు వ్యవహరించే తీరు వల్ల పార్టీకి నష్టం కలుగుతూనే ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీటింగ్ ఎప్పుడు పెట్టినా కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ సమన్వయంతో మెలగాలని, పార్టీ తీసుకున్న ఏ నిర్ణయాలకైనా సరే అందరూ కట్టుబడి ఉండాలని, పని చేయాలని చెప్పి ఆయన ఎన్నిసార్లు చెబుతున్నా సరే కొంతమంది ఎమ్మెల్యేలు పెడచెవును పెడుతున్నారు. దాంతో పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా పార్టీ తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు చేరవేసే విషయంలో ఎమ్మెల్యేలు చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరుగుతుంది. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి కొంతమంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి, పార్టీకి గ్యాప్ వస్తుంది. మరి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే తాము 5 సంవత్సరాలు అధికారంలో ఉంటామేమోనని, తర్వాత అధికారంలోకి రామేమోనన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా రాష్ట్రాన్ని, పార్టీని ఆగం చేస్తున్నారు.
పార్టీ అధినేత ఎన్నిసార్లు వారించినా వినకుండా వాళ్ళ దారిని వారిలోనే ఉన్నారు. వైసీపీ పార్టీ 2019 నుంచి 2024 వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడటం వల్లే 2024లో మనం అధికారంలోకి వచ్చామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు పార్టీ మీటింగ్లో చెబుతున్నా సరే కొంతమంది ఎమ్మెల్యేలు పెడచెవును పెడుతున్నారు, పార్టీకి తీవ్రమైన నష్టం కలిగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో కనీసం పార్టీని 25-30 సంవత్సరాలు అధికారంలో ఉంచాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తుంటే వీళ్ళేమో పార్టీని 25-30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయేటట్టుగా ఆలోచిస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం, ప్రభుత్వం కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీ పెద్దల వల్ల పార్టీకి ఎనలేని నష్టం వాటిల్లుతుంది ప్రజల్లో. మనం తప్పులు చేస్తే వైసీపీకి తిరిగి అధికారం కట్టబెట్టే వాళ్ళం అవుతామని చంద్రబాబు నాయుడు గారు పార్టీ అంతర్గత సమావేశాల్లో పదే పదే నొక్కి వక్కానిస్తున్నా కూడా కొంతమంది ఎమ్మెల్యేల తీరు మారటం లేదు. దీనివల్ల భవిష్యత్తులో టీడీపీ పార్టీకి ఎనలేని నష్టం కలిగేలాగా చేస్తున్నారు. వాళ్ళ నోటి దురుసు వల్ల, వాళ్ళ ప్రవర్తన వల్ల ప్రజల్లో ఈ ఎమ్మెల్యేలకి వ్యతిరేకత పెరుగుతుంది. అదే వ్యతిరేకత ప్రభుత్వం మీద కనపడుతుంది. ఇప్పటికైనా సరే ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకొని అధినేత చెప్పిన విధంగా నడుచుకొని తిరిగి పార్టీని 2029లో కూడా అధికారం తీసుకొచ్చే దిశగా పోరాటం చేయాలి, కృషి చేయాలి. కానీ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, తర్వాత 5 సంవత్సరాలకు వస్తేనే పోతేనే మనం పార్టీ మారిపోతాంగా అవసరమైతే అని చెప్పి కాకుండా పార్టీ కోసం కృషి చేసి పార్టీని అధికారంలో తీసుకురావాలి. కానీ మీరే ఈ విధంగా చేస్తే కింద క్యాడర్కి ఏం సంకేతాలు ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి టీడీపీ ప్రజాప్రతినిధులారా.